తీగలాగితే డొంక కదిలింది. ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన తనిఖీల్లో గుడిలో చోరీ కేసు గుట్టు బయటపడింది. టెంపుల్ సిటీ తిరుపతిలో దేవుడి కిరీటాలను ఎత్తుకెళ్లిన దొంగోడు ఓ రూట్లో సొత్తును ఎత్తుకెళ్లాడో అదే రూట్లో అడ్డంగా బుక్ అయ్యాడు. సంచలనం రేపిన గోవిందరాజస్వామి ఆలయంలో కిరీటాల మిస్సింగ్ కేసులో ఎట్టకేలకు మిస్టరీని ఛేదించారు పోలీసులు. ఎవరా దొంగోడు, ఎలా పట్టుబడ్డాడో చూడండి మరి. ఈ ముసుగువాల ఖతర్నాక్ చోర్ పేరు ఆకాష్ ప్రతాప్ సరోడిని. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా వాసి. జల్సాలకు బానిసై ఈజీ మనీ కోసం చోరీల బాట పట్టాడు. చిల్లర దొంగతనాల్లో ఆరితేరి క్రమక్రమంగా చోరీల్లో పట్టు సాధించాడు. బగల్ టికెట్పై రైళ్లల్లో తిరుగుతూ ప్రయాణికుల సెల్ ఫోన్లు, పర్సులు, నగలు కొట్టేసేవాడు. అవన్నీ ఒకెత్తు. గత ఫిబ్రవరి 2న ఆకాష్ ప్రతాప్ చేసిన చోరీ టెంపుల్ సిటీ తిరుపతిలోనే కాదు, హోల్ ఆంధ్రాను షేక్ చేసింది. గోవిందరాజస్వామి ఆలయంలో 3 కిరీటాలను దొంగిలించింది ఈ గోవిందుడేనని తిరుపతి పోలీసుల దర్యాప్తులో తేల్చారు. పక్కా నిఘా పెట్టి నిందితుడు ఆకాష్ను అరెస్ట్ చేశారు. దొంగోడు చిక్కాడు సరే, మరి దేవుడు బంగారు కిరీటాలు దక్కాయా? దొంగోడిని పట్టుకునేలోపే కిరీటాలు కనుమరుగయ్యాయి, కరిగిపోయాయి. 42,35,000 రూపాయల విలువైన కిరీటాలను అమ్మి సొమ్ము చేసుకునేందుకు వాటిని కరిగించి ఇదిగో ఇలా ముద్దగా చేశాడు నిందితుడు. పక్క నిఘా పెట్టి అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు బంగారం ముద్దతో పాటు ఐఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఆరా తీస్తే ఆకాష్ దర్యాప్తులో ఆకాష్ క్రైమ్ కథా చిత్రమంతా వెలుగు చూసింది. 16 ఏళ్ల వయసులోనే ఇతను నేరాల బాట పట్టాడు. రైళ్లల్లో ప్రయాణిస్తూ సెల్ ఫోన్లు దొంగిలించేవాడు. గత ఫిబ్రవరి 1న తిరుపతికి వచ్చిన ఆకాష్ గోవిందరాజస్వామి ఆలయాన్ని సందర్శించాడు. ఏకంగా దేవుడి కిరీటాలపై కన్నేశాడు. పక్కా స్కెచ్తో 3 బంగారు కిరీటాలను దొంగిలించి నాందేడుకు చెక్కేశాడు. తన స్నేహితుల సాయంతో కిరీటాలను కరిగించి బంగారు ముద్దను చెన్నైలో అమ్మేందుకు పథకం పన్నాడు. తిరుపతి మీదుగా చెన్నై వెళ్లే క్రమంలో తనిఖీల్లో పోలీసులకు పట్టుబడ్డాడు. కూపీలాగితే కిరీటాల చోరీ వ్యవహారమంతా బయటకొచ్చేసింది. అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కిరీటాల చోరీ కేసులో మిస్టరీని ఛేదించిన తిరుపతి క్రైమ్ పోలీసులను అభినందించారు అర్బన్ ఎస్పీ అర్బున్ రాజన్. సుమారు 1300 గ్రామ్ గోల్డ్ బ్లాక్ కూడా ఇన్గాట్ సీజ్ చేయడం జరిగింది. అతన్ని విచారించినప్పుడు ఇతనే ఆ కిరీటాన్ని దొంగతనం చేసినట్టు, ఆ కిరీటంతో రేణిగుంట రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కి కాచిగూడ స్టేషన్లో దిగి కాచిగూడ స్టేషన్ నుంచి నాందేడ్ డిస్ట్రిక్ట్కి వెళ్ళి అక్కడ నుంచి ఖాందార్ వెళ్ళి అక్కడ వీడు స్నేహితునితో లోకల్గా ఈ కిరీటాన్ని అమ్మడానికి ప్రయత్నం చేశాడు. ఫైనల్గా ఒక గోల్డ్ స్మిత్ గాడ వీటిని ఈ విధంగా మార్చుకున్నాడు. వాటిని ఈరోజు సీజ్ చేసి అతన్ని అరెస్ట్ చేయడం కూడా జరుగుతున్నాయి. పటిష్టమైన భద్రత, అర్చకులు, ఆలయ సిబ్బంది సందడుండే గుళ్ళో ఆకాష్ కిరీటాలను ఎలా దొంగిలించాడు? సీసీ కెమెరాలకు చిక్కకుండా ఎలా కేల్కతమనిపించాడు? అతనికెవరైనా సహకరించారా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఎట్టకేలకు దొంగోడు చిక్కాడు. కానీ దేవుడు సొత్తుకే భద్రత లేదా అనే ప్రశ్న భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది.